కనిపించేది రేకుర్తి చౌరస్తా. చౌరస్తా నుంచి కొంచెం ముందుకు వచ్చి ఈ కెనాల్ పక్కన లెఫ్ట్ తీసుకుంటే ఇటు స్ట్రేట్గా వెళ్తే మనకు సమ్మక్క సారక్క గద్దెలు, ఆ తర్వాత లెఫ్ట్ తీసుకుంటే మన డైరెక్ట్ టెంపుల్ కనిపిస్తుంది. హైట్కి వెళ్తా ఉన్న దగ్గరికి వెళ్తూ ఉన్న కొద్దీ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా వెళ్ళాలి. ఇటు ముందుకెళ్తే ఇది జగిత్యాల రూట్, జగిత్యాల నిజామాబాద్ ఈ రూట్లో వెళ్తే ఇది సమ్మక్క సారక్క గద్దెలు. ఈ రూట్ మనం స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. మనం రేకుర్తి సర్కిల్ నుంచి వెళ్ళి లోపలికి ఆ కెనాల్ తోటి స్ట్రైట్గా వస్తున్న తర్వాత కెనాల్ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి తీసుకోవాలి. ఈ లెఫ్ట్కి తీసుకుంటే ఈ స్ట్రైట్ వెళ్తే ఇంకా అదే ఇక్కడ కొంచెం లెఫ్ట్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతారు. షేకాబీ కాలనీ అనేది ఏదో ఉంది. ఇటు నుంచి వెళ్ళి మీరు లెఫ్ట్ తీసుకోవాలి. వస్తూ ఉంటే లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే గుడి ఉంటుంది. అక్కడ కనిపించేదే మనకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇది అంతా గ్రౌండ్. ఇక్కడ చెరువు కూడా ఉంది. దీనికి దారి ఎట్లుందో వెతుక్కుందాం. ఎట్లా పోతుంది అని ఒకసారి చూద్దాం. ఆ పైకి మనం పోవాలి. చలో వెళ్దాం. కొంచెం ముందుకు వస్తే సింహాద్రి కాలనీ అంటది. ఈ కాలనీ నుంచి వెళ్ళి మనం స్ట్రైట్గా తీసుకుంటే లోపలికి వెళ్తే మనకు కనిపిస్తుంది. ఈ పైకి మనం వెళ్ళాలి. చలో పాలి. షేక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కనే పట్టుకొని నడుతున్నా కాబట్టి ముందు షేక్ అయితే బీభత్సమైన టర్నింగ్లు ఉన్నాయి. ఓ అమ్మ గిన్నె కరెంట్ టర్నింగ్లా ఇది బీభత్సంగా ఉంది కదా. హైలైట్ పో. ఏం హైట్లో ఉన్నాం మనం. ఏమన్నా హైట్ ఉందా? ఇంత హైట్లో కూడా అది కనిపించేది మనకు మొత్తం. ఒక్కసారి గుళ్ళకి పోయి చూద్దాం ఎట్లుంది ఎన్ని పరిస్థితి అని. వాటర్ ఏమైనా ఉన్నాయా? వాటర్ ఏం లేదు, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది.
పెట్టుడు నైతే పెట్టుడు ఊడ్సుడు కడపలు గడుడు అన్నీ నేనే సేవ చేస్తా. అన్ని మీరే చేస్తారా? అన్నీ నేనే సేవ చేస్తా. ఇక్కడ కింది నుంచి నడిచేస్తా రోజు 10 సంవత్సరాలు చేయబట్టి 10 సంవత్సరాల బట్టి సేవనే చేస్తుంది ఇక్కడ. మరి ఇప్పుడు రోడ్ అయితే ఎట్లా వస్తారు మరి? నడిచేస్తారా? వాళ్ళు ఎక్కించి దింపుడు ఏముండదు. అయ్యో మీరే ఉంటారు అయ్యా? ఏం లేదా? ఏం లేదు నాకు. దేవుడే తేలగొడతాడు భయం. అంతేనా? అక్కడ ఇక్కడ అంతే ఇక అందులో నడుచుకుంటా పాకుంటా వచ్చినట్టు వస్తాం. గుడ్డలు ఇప్పుడు వస్తున్నాయి మరి గుడ్డెనుగులు? ఇదంతా సేవ చేసేదే నేను. దీపం పెడతా, నైవేద్యం పెడతా, అన్ని చేస్తా. ఇప్పుడు మా ఫామ్ హౌస్ వస్తుంది రోజు నైట్ టైంలో వచ్చి చొట్ల నీళ్ళు వచ్చి పడితే తాగిపోతుంది. ఇప్పటికే వస్తున్నాయా? ఇక్కడనే మా ఫామ్ లక్ష్మీనరసింహ ఇటు శక్తి ఉంటుంది ఇటు సైడ్. అక్కడ అది స్వయం వెలిసింది. ఇది శక్తిపీఠం. ఇది ఈ శక్తిపీఠం ఎవరికి చూపించరు. శక్తిపీఠం స్వయంగా లేచింది. మన 100 నరసింహస్వాములు ఉన్నాయి కానీ ఈ శక్తిపీఠం ఎక్కడ ఉన్నాయి? ఇదంతా ఈ మండల మధ్యనే కట్టేసింది. ఇది మెయిన్ ద్వారం మనం చూడొచ్చు. 2 ఎకరాలు ఈ గుట్టకు సంబంధించి ఉన్నాయట. మనకి ఇక్కడికి డ్యామ్లో ఉన్న నీళ్ళు కూడా కనిపిస్తున్నాయి. వీడొచ్చి అక్కడ లాస్ట్లో కనిపించేది డ్యామ్లో నీళ్ళు. కరీంనగర్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇక్కడ నుంచి చూడొచ్చు మనం. ఇక్కడ రావడం హ్యాపీగా ఉంది. బట్ కాకపోతే ఇది ఇంకా చాలా వర్క్ లోపల చేసే ఉంది. ఇంకా దీనికి ఓన్లీ లోపల కూర్చోవడానికే చేసిరు కానీ ఇంకా చాలా వర్క్ చేయాలి. దానికి సంబంధించిందంతా లోపల కుడికి కావాల్సిన ఏ సరంజామా కూడా అందులో లేదు. ఓన్లీ మనం కూర్చోవడానికి ఒక ఏమంటారు టైల్స్ అలాంటివి ఉన్నాయి తప్ప ఇంకా వేరే ఏం లేవు. దీనికి చాలా టైం పట్టుద్ది. రోడ్డు మార్గం మాత్రం మంచిగా అయింది. ఆమె చెప్తుంది కదా ఇంతకుముందు రావాలంటే చాలా బండలు కొండలు దాటుకొని రావాలి. మళ్ళీ ఇక్కడ గుడ్డెనుగులు అనేవి చాలా ఉన్నాయి. అక్కడ కింద బోర్డు కూడా ఉంది మనకి. అంటే ఈ రేకుర్తి ఈ ఏరియాలలో చాలా సందర్భాల్లో కరీంనగర్ కూడా గుడ్డెనుగులు వచ్చినాయి, ఎలుగుబంట్లు వచ్చినాయన్న మనం వార్తలు విన్నాం. మన దాంట్లో కూడా వార్తలు పెట్టాం. సో ఇట్లా ఇక్కడికి మస్తు అంటే దీన్ని ఇంకా మంచిగా చేస్తే చాలామంది రావడానికి సిద్ధంగా ఉంటారు. కానీ ఇంకా దీనికి ఫండ్స్ కానీ అవి కానీ ఇవి కానీ ఏమి లేక లేట్ అయిపోతుంది. సో చూద్దాం మళ్ళీ ఇది పూర్తిగా కట్టిన తర్వాత దీన్ని ఇంకోసారి మనం బ్లాగ్ చేద్దాం. ఇది చదువుకోర్రి మంచిగా. మీరు కూడా మంచిగా మొక్కుకోర్రి. మీకు కూడా అనుకున్నది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు బాగుంటేనే నేను బాగుంటా. మీరు చూసి లైక్లు షేర్లు చేస్తేనే నా జీవితం కూడా ముందుకెళ్తుంది. సో ఖచ్చితంగా మీరు అందరూ మంచిగా మొక్కుకోరి. స్వామిని మీకు కూడా కనకరిస్తాడు, అనుగ్రహిస్తాడు, ఆదుకుంటాడు. జై లక్ష్మీ నరసింహ. దోస్తులు చూసారు కదా, ఇది ఇవాళ మన రేకుర్తి లక్ష్మీ నరసింహస్వామి బ్లాగ్. చాలామందికి అంటే బస్సులో వెళ్ళేటప్పుడు కార్లలో వెళ్ళేటప్పుడు వెళ్తున్నప్పుడు ఈ హైట్లో ఇది కనిపిస్తుంది. ఇది ఏంటి ఏం గుడి అని చాలామంది నన్ను అడిగారు. ఆ గుడి ఏంటిది అని తెలుసుకుందామని నేను వచ్చిన. ఇది యాక్చువల్గా నాకు వచ్చే దారి ఫస్ట్ తెలియలేకుండే నేను కూడా అడుక్కుంటూ వచ్చిన. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అని తెలుసు కానీ కాకపోతే దీనికి ఎట్లా రావాలి, ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెలు ఉంటాయి. అక్కడ దాకా వచ్చినాక స్ట్రైట్ రూట్ మళ్ళీ ఒకసారి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ గ్రౌండ్ వస్తుంది. గ్రౌండ్ పక్కన చెరువు ఉంటుంది. ఆ హైట్లో ఇది కనిపించేస్తుంది మీకు. అక్కడ సీసీ రోడ్ ఉంటుంది. ఆ సీసీ రోడ్డు పట్టుకుంటే పైదాకా వచ్చేస్తాం. కాకపోతే బాగా హైట్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా రావాలి. చాలా అంటే చాలా జాగ్రత్తగా, చాలా మలుపులు అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా రావాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. మరొక మంచి వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.
చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీడియోలన్నీ చూస్తున్నారు, మీ కమెంట్స్ కూడా తెలియజేస్తున్నారు. కొందరు కమెంట్స్ పెట్టకపోయినా ఫోన్లు చేసి కూడా వాళ్ళు చెప్తున్నారు చాలా సంతోషం, మంచి మంచి వ్లాగ్స్ వస్తున్నాయని. ఇంకా ఇంతకంటే మంచి వ్లాగ్స్ కూడా తీసుకొస్తాను. మీ ఆదరాభిమానాలు ఎప్పుడు ఉండాలి. మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీరు ఖచ్చితంగా మీరు చేసేది ఏం లేదు, మీరు కొంచెం చూసినా సరే చూసిన మట్టుకు ఒక లైక్ ఇవ్వండి. నాకు చాలా సంతోషంగా ఉంటుంది, నన్ను చాలా పుష్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. మీరు ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ లక్ష్మీ నరసింహ సాక్షిగా మీరందరూ నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా. దేవుడు కూడా మీ అందరినీ కరుణిస్తాడు, మీ అందరికీ మంచి చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, టాటా, బాయ్ బాయ్. హే రామ్, నేను మీ ఆయుష్ రామ్. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి మన ప్రయాణం ముగించుకొని ఇంటి దారికి వెళ్తున్నాం. మరో బ్లాగ్లో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ఇంకా ఈ గుడి విశేషాలు చాలా ఉన్నాయి, అవి కూడా త్వరలోనే మళ్ళీ తెలుసుకుందాం. మొత్తం దాన్ని ప్రాణప్రతిష్ఠ మంచిగా జరిగిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఆ గుడి గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. జై లక్ష్మీ నరసింహ.